గారు చాలా సంతోషం. అడగగానే అందరూ వచ్చి ఇలా నా బర్త్డే ముందు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అండ్ పేరు ఇక్కడ చాలా వరకు నాకు సీరియస్ అందరూ ఎప్పటి నుంచో తెలుసు. అన్నలందరికీ థ్యాంక్ యూ మీ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. అండ్ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఫర్ ఇంత ముందు కలవకపోయినా, మనం ఏం మీట్ పెట్టుకోపోయినా, నేనేం అడగకపోయినా నాకు నా కుటుంబానికి మీరు అందంగా నిలబడారు. ఈ రోజు ఇలా వచ్చి మీతో మాట్లాడగలుగుతున్నానంటే దానికి మీరే కారణం. ఎవరు కానీ ఒక రూపాయి తీసుకోకుండా, ఏది ఆశించకుండా, ఒక మంచి వైపు కానీ ఒక ధర్మం వైపు కానీ మీరు ఒక డెసిషన్ తీసుకొని అండ్ లిటరలీ కాపు కాశారు. ఎన్ని జన్మలు ఎత్తున్నా మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే ఇంక బయట ప్రతి బర్త్డేకి ప్రతి ఈవెంట్ కి మనం ఒక అకేషన్ చేయాలి. మీరు లేకపోతే మేము లేము. మాకు మా దేవుళ్ళు, మా జనాలు, ప్రజలు, వాళ్ళకి మధ్యలో మీరే మీడియం మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడుగడుగునా మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు మాకుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ కెమెరా సిబ్బందికి, ఫోటోగ్రఫీ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ. కట్ చేస్తుంది. ఏలేదు, ఈసారి బర్త్డేకి అద్భుతమైన పనుల్లో, మంచి మంచి ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ నిర్మాతలు, క్యాస్ట్, క్రూ అండ్ డిఫరెంట్ జానర్స్ అండి మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అలాగే 16 సంవత్సరాల తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా సైన్ చేసాం బిజినెస్ తర్వాత. అండ్ రేపు మార్నింగ్ సర్ప్రైజ్ గా ఆ సినిమా ఒక చిన్న ఫన్ క్లిప్స్ రాబోతుంది. ప్రతి సినిమాలు కష్టపడతారు, మేము కూడా అందరిలాగే కష్టపడి డేవిడ్ రెడ్డి కూడా అద్భుతంగా డైరెక్టర్ గారు దాన్ని ఒక మ్యాగ్నమ్ ఆఫర్స్ లాగా దాన్ని చిత్రించారు. అది రేపు ఈవినింగ్ రాబోతుంది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. దట్ ఈస్ మై ఈ బర్త్డే నా హై. ఇప్పుడెలా కాదండి, ఇప్పుడు ఎంజాయింగ్ మై యాక్టింగ్ కెరీర్. ఐక్య అనే ట్రస్ట్ అండి, ధైర్య సేన సమితి. ఐక్య ధైర్య సేన సమితి. ఇది నేను, నా సతీమణి మోనిక గారు, ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు, తన కుటుంబంలో కానీ మేము కానీ ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్డ్ గా కాకుండా ఒక హాస్పిటల్స్ హెల్ప్స్ అనో, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ గా అనో, ఊర్లో సమస్య అనో, యాజ్ బేసిక్ యాజ్ ఎనీథింగ్. సో మాకు కంటిన్యూస్ గా రోజువారీగా నేను, మా వైఫ్ కానీ కీప్ హెల్పింగ్. అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ తో అండ్ వాళ్ళకి మా దగ్గరకు వస్తే ఒకటి పరిష్కారం దొరుకుతుంది వచ్చేవాళ్ళు. సో వి థాట్ ఇలాగా. అండ్ సమ్ టైమ్స్ మేము అవైలబుల్ ఉన్నప్పుడు చేస్తున్నాం, అవైలబుల్ లేనప్పుడు అది కొన్ని ఆగుతున్నాయి. సో ఇలాగా కంటిన్యూస్ గా చేసేటప్పుడు కొంచెం నమ్మకం, హోప్స్ ఉంటుంది జనాలకి. సో ఆ హోప్స్ నిలబెట్టుకోవాలంటే వీ నీడెడ్ ట్రస్ట్. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అండ్ మా వైఫ్ కూడా ఇంకా ఫైనల్ గా ఈ బర్త్డే ముందు షీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ చేసి ఇది ఒక ట్రస్ట్ గా పెడతాము, మన లైక్ మైండెడ్ వాళ్ళందరినీ జాయిన్ చేసుకుందాము, లెట్స్ డూ స్టేట్ వైడ్ అని చెప్పేసి బ్లడ్ క్యాంప్స్ తో మొదలు పెట్టాము. ఫస్ట్ రోజు హైదరాబాద్ లో చేయడం జరిగింది, కుక్కపల్లిలో లాంచ్ చేశాము. అలాగే కర్నూలులో పెద్ద ఎత్తున వచ్చి చేశారు ప్రతి ఒక్కరికి పాదాభివందనం ముందుకు వచ్చి చేసినందుకు. అలాగే కాకినాడలో కూడా మొదటి రోజు చేశారు. ఈ రోజు తిరుపతిలోను, వైజాగ్ లోను పలు చోట్ల చేస్తున్నారు. అది ఇప్పుడు కాగదు, ఇది ఇంకా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా వెళ్ళాలి, అది వెళ్తూ ఉండాలి. ఇంకా ఎంతో మంది లోపలికి వచ్చి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫాము. అండ్ ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి, సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ గొంతిప్పని వాళ్ళకి ఇది ఒక వాయిస్ గా ఉంటుందనేసి తెలియజేస్తానండి. అండ్ ముఖ్యంగా ఐక్య ధైర్య సేన సమితి అని ఈ పేరు ఎందుకు పెట్టామంటే, నేను ఎప్పటి నుంచో ఒకటి నమ్ముతానండి, విభజించుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. అది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయిన గిఫ్ట్, విభజించి పాలించడం. సో అది రైట్ కాదు, మనం కలుపుకుంటూ వెళ్ళాలి. 10 మంది కలిసి ఉంటేనే ఆనందం అది. సో అందుకోసం ఐక్య అని చెప్పి పెట్టాము. అండ్ దీని మీద మాకు ఫుల్ మర్యాద, ట్రస్ట్, గౌరవం, ఒక భయం, ఒక బాధ్యత దీని మీద ఉండాలంటే ఇది మా పిల్లల పేరుకి సంబంధించి ఉండాలని. అందుకే నా బాబు పేరు ధైర్యం, అందుకే ధైర్య అని పెట్టాం. అండ్ నా పాప పేరు దేవసేన, అందుకే సేన అని పెట్టాం. అండ్ ఐక్య ధైర్య సేన సమితి కూడా మా బిడ్డ లాంటిదే. అదే భక్తితో, అదే భయంతో దానికి కూడా జాగ్రత్తగా పెంచుకుంటామని ఆ పేరు పెట్టడం జరిగిందండి. aims of
ఎస్ అండి. ఎడ్యుకేషన్ టేకప్ చేస్తారు, వైద్యం కానీ డిఫరెంట్ ఇదో చేసుకుని దాని మీద ఫోకస్ చేస్తారు. యూ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఎజెండా టు ఫోకస్? యాజ్ ఆఫ్ నో అండి, వీఆర్ స్టిల్ దాని నియమాలు కానీ ప్రతిదీ కానీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తో వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ టుగెదర్. వీఆర్ ఇన్ బేబీ స్టెప్స్. అంతా ఆర్గనైజ్ చేసుకొని ఫుల్ అలా చేయలేదు. ఇట్స్ వెరీ అన్ఆర్గనైజ్డ్ గానే స్టార్ట్ చేశాము. అండ్ సూన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లోకి తీసుకొస్తాము. అండ్ ప్రస్తుతం నియమాలు వీఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే మేము ఇదే హెల్ప్ చేస్తామని ఎవరు తలుపు తట్టట్లేదు. మీకు తెలిసిందే, పలు ప్రాబ్లమ్స్తో పలు దీంతో వచ్చినప్పుడు వీళ్ళ అడ్రస్ మా వల్ల శక్తి ఉన్నప్పుడు వీళ్ళ అడ్రస్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో కానీ ఏ ఏరియాలో కానీ. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కానీ వాళ్ళ మెంబర్స్ కానీ, అన్న ఇలాగ మాకు ఇంత ఇవి ఉన్నాయి, ఏదైనా వాయిస్ అవుట్ చేసి ఒక పెద్దోళ్ళ మీద ఏదైనా మాట్లాడితే స్ట్రైక్లు వేస్తున్నారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అన్నారు. నేను అప్పుడే చెప్పాను, సో మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఇలా బెదిరింపు కాల్స్ ఇలా వచ్చే వాళ్ళకి ఐక్య అనే సంస్థ మీకు నిలబడుతుంది. మీరు తప్పకుండా తీసుకొస్తే మేము చట్ట ప్రకారం దాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తాము. మీరు ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని దాన్ని ఎవరిని ఆపేదానికి అధికారం లేదు. సో సర్టన్ థింగ్స్ ఇలాంటి వాటిలో వీఆర్ ఆల్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ అన్న. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్.